సింహాచలంలో ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని. అలాగే రాష్ట్రపతి ముర్ము, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే సింహాచలం ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనుంది. అలాగే ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అటు ప్రమాదంపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందన్నారు. అటు ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేస్తుందన్నారు. తెల్లవారుజామున సింహాచలం కొండపై భారీ వర్షం కురిసింది. 300 రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర వర్షానికి భారీ గోడ భక్తులపై కూలిపోయింది. ఈ ఘటనలో 7గురు మృతి చెందారు. వెంటనే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అటు చనిపోయిన వారి మృతదేహాలను కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్ దగ్గర మృతుల కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించి ఆదుకుంటామని తెలిపారు. కేజీహెచ్ మార్చిరి వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. మృతులకు పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మృతుల కుటుంబాలతో హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గంటా చర్చిస్తున్నారు. ఇక అప్డేట్స్ కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, లక్ష్మీదుర్గ ఏదైతే సింహాచలం గోడకూలినటువంటి ఘటనకు సంబంధించి 7గురు మృతి చెందారో ఈ మృతులకు సంబంధించిన డెడ్ బాడీస్ కు ప్రస్తుతం కేజీహెచ్లో పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఉదయం నుంచి కూడా మృతుల బంధువులు, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు జరుపుతున్నటువంటి చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ముఖ్యంగా 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రధానంగా వారి కుటుంబాలకు అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉదయం నుంచి కూడా చర్చలో పాల్గొంటున్నటువంటి గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వానికి ఇటు ఎవరైతే బాధిత కుటుంబాలకు ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆ సందిగ్ధత నెలకొంది. ఏం చర్చించారు, ఏం ప్రకటించారు? ఏదైతే ఉదయం జరిగిన సంఘటన ఉందో అది చాలా దురదృష్టకరం. ఆ సంఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రత్యేకించి మా కాన్స్టిట్యున్సీలో 4గురు ఉన్నారు. వాళ్ళు కూడా యంగ్ ఏజ్లో ఉన్న ఐటీకి సంబంధించిన ఉద్యోగస్తులు. ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ యొక్క బాధ వర్ణాతీతం. చనిపోయిన వ్యక్తుల్ని ఎలాగో మనం తీసుకురాలేం, కానీ ఆ కుటుంబానికి భరోసాగా ఉండాలి, అండగా ఉండాలి ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు ఆ చనిపోయిన కుటుంబంలో ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం, అలాగే వాళ్ళ దగ్గర ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలకు సంబంధించిన చదువు ఇదంతా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకొని కార్యక్రమం ముగిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎప్పటి వరకు ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం? అయిపోయింది, పోస్ట్ మార్టం పూర్తయింది. ఇప్పుడు దాకా కుటుంబ సభ్యుల యొక్క అంగీకారం కోసం ఇప్పుడు దాకా ఉంచారు, వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు ఇంకా మూవ్ అవుతుంది బాడీస్. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏదైతే ఎక్స్గ్రేషియా ఉంది, ఇది ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి సందిగ్ధత నెలకొంది. ఒకవైపు ₹1 కోటి నష్టపరిహారంతో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ఉదయం నుంచి కూడా పోస్ట్ మార్టంని నిలిపివేశారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అనిత దగ్గరుండి మొత్తం పరిస్థితిని సమీక్షించడం, జిల్లా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అంతా కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. దీంతో వారు కొద్దిసేపటి క్రితమే అంగీకరించారు. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు అర్హతను బట్టి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో పాటుగా వారి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ప్రస్తుతం చదువుతున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో చదివించేటటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టంగా హోంమంత్రి ఇచ్చినటువంటి హామీతో కుటుంబ సభ్యులు కొంత సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మొత్తం కూడా దీనికి సంబంధించి బాడీస్ అన్ని కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. హోంమంత్రి అనిత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా బాధితులతో చర్చలు జరుపుతున్నారు. రామకృష్ణ బాబు, రామకృష్ణ మొత్తానికైతే పోస్ట్మార్టం ప్రక్రియ ప్రారంభమైంది. మరి కాసేపట్లో డెడ్ బాడీస్ అన్నిటికి కూడా పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత వీటిని కుటుంబాలకు అప్పగించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఉత్కంఠ అంతా కూడా కొంత ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేజీహెచ్ దగ్గర మొత్తం కూడా
తీవ్రమైనటువంటి విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులంతా కూడా రోదనలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దైవ దర్శనానికి వచ్చిన తర్వాత ప్రాణాలు కోల్పోయారో ఈ మొత్తం కూడా ప్రాణాలను అయితే తిరిగి తేలేమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటుగా కుటుంబాలను మ్యాక్సిమం అంటే వీలైనంత ఎక్కువగా వారికి సహాయ సహకారాలు అందించాలి, తోడ్పాటును అందించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉదయం నుంచి కూడా మొత్తం హోంమంత్రితో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉండి వారితో మాట్లాడుతున్నారు, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు ఎక్స్గ్రేషియాకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఉదయం నుంచి తీవ్రమైనటువంటి సందిగ్ధత, అటు ఎక్స్గ్రేషియా పెంచాలి, ప్రభుత్వ ఉద్యోగం కావాలని మీరు వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం, మొత్తానికైతే వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉన్నారా ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా? డెఫినెట్గానే, ఎందుకంటే ఇదివరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే స్టాంపేడ్ జరిగిందో ఆ స్టాంపేడ్లో కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇది దురదృష్టకరమైన సంఘటన, యాక్సిడెంట్ కాబట్టి దీనిపైన సేమ్ అదే విధంగా చేస్తారని చెప్పి తెలియజేయటం జరిగింది వారి కుటుంబ సభ్యులకి. ఇది ఒకటే కాకుండా వారి కుటుంబంలో ఉన్న వారికి ఉద్యోగం కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తారు అని చెప్పి అది కూడా తెలియజేయటం జరిగింది. ఇది ఒకటే కాకుండా ఇంకా పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉంటే వాళ్ళు పిల్లల భవిష్యత్తు బాధ్యత అంటే చదువుకునే దానికి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారుని కన్విన్స్ చేసి మేడం గారు అనిత గారు తెలియజేయటం జరిగింది. సో ఓవరాల్గా అది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. డెఫినెట్గా ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే అది వాల్ కన్స్ట్రక్షన్ 40 feet లెంత్, అది హైట్ ఏమో 8.5 feet హైట్ అని చెప్తున్నారు. కానీ అది సరి అయిన మెథడాలజీలో చేయలేదు. దట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ ఫెయిల్యూర్. ఎందుకంటే అది రిటైనింగ్ వాల్ అన్నప్పుడు వీప్ హోల్స్ పెట్టాలి. వీప్ హోల్స్ అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. అది ఎప్పుడైతే వర్షం వచ్చిందో అది భూమిలోకి ఇంకిపోయి నీరు బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఏమీ పెట్టలేదు అక్కడ. సో పెట్టినట్టుగా కనపడుతుంది. అది ఎప్పుడైతే పెట్టలేదో ఎర్త్ ప్రెషర్, ఏదైతే వాటర్ ప్రెషర్ కూడా కింద ఫౌండేషన్ మీద వరకు వచ్చి దానికి పడిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. అదే జరిగింది కూడా. కాబట్టి ఇది లోపభూయిష్టమైన నిర్మాణము. ఇది చేసింది సింహాచల దేవస్థానం కాదు, ఇది టూరిజం డిపార్ట్మెంట్ వారు చేశారని చెప్పి ఇవాళ